ఏదైనా ఒక కార్యక్రమానికి కానీ లేదా మన ఇంటికి కానీ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు అని చెప్పే సూచకగా అతిరథ మహారథులు వచ్చారు అని చెప్తూ ఉంటాం. దాని అర్థం ఏమిటి అంటే యుద్ధ సమయంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యానికి పెట్టిన పేర్లవి. ఇవి మొత్తం 5 స్థాయిలు ఉంటాయి. అందులో మొదటిది రథి. ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేసే వాళ్ళని రథి అంటారు. అంటే అవతల 5,000 మంది సైన్యం వస్తే యువతల ఒక్కడే సమాధానం చెప్పి గెలిచే వాళ్ళని రథి అంటారు. 2 అతిరథి. ఏకకాలంలో 60,000 మందితో యుద్ధం చేసే వాళ్ళని అతిరథి అంటారు. 3 మహారథి. మహారథి అంటే ఏకకాలంలో 7,20,000 మందితో యుద్ధం చేసి గెలిచే వాళ్ళని మహారథి అంటారు. 4 అతి మహారథి. అతి మహారథి అంటే ఏకకాలంలో 86,40,000 మందితో యుద్ధం చేసి గెలిచే వాళ్ళని అతి మహారథులు అంటారు. 5 మహామహారథులు. మహామహారథులు అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో ఒకేసారి యుద్ధం చేసి గెలిచే వాళ్ళని మహామహారథులు అంటారు. అయితే ఈ అతిరథ మహారథుల్లో ఏ స్థాయిలో ఎవరు ఉన్నారు అని తెలుసుకుందాం. అందులో మొదటిది రథి. ఈ రథి అంటే ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు అంటే సోమదత్తుడు, సుదక్షణుడు, శకుని, శిశుపాలుడు, ఉత్తర కౌరవుల్లో మొత్తం 96 మంది, శిఖండి, ఉత్తమోజ్జవుడు మరియు ఉప పాండవులు అంటే ద్రౌపది యొక్క కుమారులు. వీళ్ళందరూ కూడా 5,000 మందితో యుద్ధం చేసే రథులు. 2 అతిరథి అంటే ఏకకాలంలో 60,000 మందితో యుద్ధం చేసేవాళ్ళు. లవకుశులు, కృతవర్మ, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, ద్రుపదుడు, యుత్సువుడు, విరాటుడు, అకంపన, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, ఘటోత్కజుడు, ప్రహస్తుడు, అంగదుడు, దుర్యోధనుడు, జయప్రదుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విరాటుడు, యుధిష్ఠి, నకులుడు, సహదేవుడు మరియు ప్రద్యుమ్నుడు. వీరంతా కూడా అతిరథులు. అంటే ఏకకాలంలో 60,000 మందితో యుద్ధం చేసి గెలిచే వాళ్ళు అతిరథులు. 3 మహారథి. ఏకకాలంలో 7,20,000 మందితో యుద్ధం చేసి గెలిచే వాళ్ళు ఎవరు అంటే రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు, బలరాముడు, అభిమన్యుడు, వాలి, సుగ్రీవుడు, అంగదుడు, అశ్వత్థామ, అతికాయ, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్మ, ద్రోణులు, కుంభకర్ణుడు, రావణుడు, జాంబవంతుడు, భగదత్తుడు, నరకాసురుడు మరియు జరాసంధుడు. వీళ్ళందరూ కూడా ఏకకాలంలో 7,20,000 మందితో యుద్ధం చేసి గెలిచే మహారథి యోధులు. 4 అతి మహారథి అంటే ఏకకాలంలో 86,40,000 మందితో యుద్ధం చేసి గెలిచే వాళ్ళని అతి మహారథి అంటారు. ఈ అతి మహారథుల్లో ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు వీళ్ళ నలుగురు కూడా అతి మహారథులు. రామరావణ యుద్ధంలో పాల్గొన్న అతి మహారథులు ఇద్దరు. అందులో రావణాసురుడి వైపు ఇంద్రజిత్తు, శ్రీరాముని వైపు ఆంజనేయుడు. 5 మహామహారథి. మహామహారథి అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో యుద్ధం చేసే వీరులని మహామహారథులు అంటారు. ఈ మహామహారథుల్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళు మహామహారథులు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటి అంటే మహామహారథుల్లో అమ్మవారు కూడా ఉండటం హిందూ ధర్మంలో ఉన్న మహిళా సాధికారతకు నిదర్శనం.